విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం దేవాదాయ శాఖ భూమి చుట్టూ వివాదం అయితే నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి గొడుగుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన 40 ఎకరాల భూమి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామో ఇది విజయవాడలో ఉన్నటువంటి గొల్లపూడిలో ఉంది. ఈ భూమిలోనే విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 22 నుండి అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖు వరకు అంటే 11 రోజుల పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విజయవాడ ది వైబ్రెంట్ సిటీకి సంబంధించి అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎంపీ కేశినేని చిన్ని ఆలోచనలతోనే ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం నడుస్తున్న నేపథ్యంలో ఈ భూమిని లీజుకి తీసుకొని ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడానికి నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో దీని మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా నిన్న దాఖలు చేశారు. మచిలీపట్నానికి చెందిన 3 వ్యక్తులు ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఆలయానికి సంబంధించిన భూమిలో ఈ విధంగా వాణిజ్యపరమైన కార్యక్రమాల నిర్వహణ పూర్తి స్థాయిలో పొలాలన్నింటినీ కూడా చదును చేస్తున్న పరిస్థితి కూడా ఉందనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. వాణిజ్య అవసరాలకి దేవాదాయ భూములను వినియోగించొద్దనే ఆదేశాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని కూడా ప్రశ్నించింది. ఇప్పటి వరకు తోలిన గ్రావెల్ కానీ మట్టి కంకర అక్కడ నుంచి తొలగించి భూములు యథాస్థితికి అంటే గతంలో ఎలా ఉన్నాయో ఆ స్థితికి తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపీకి సంబంధించి కేశినేని చిన్ని తరపున మాత్రం పూర్తి స్థాయిలో ఈ స్థలాన్ని 56 రోజులకి లీజుకు తీసుకున్నాము, అందుకు సంబంధించి 45 లక్షల రూపాయలని ఆలయ కమిటీకి చెల్లించామని ఆ చెక్కులను కూడా 2 రోజుల క్రితమే బందర్ వెళ్లి అక్కడ ఆలయ కమిటీకి అందజేశారు. మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదంతా కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టే ఈ లీజ్ వ్యవహారం నడుస్తూ ఉంది. మొత్తం ఆలయ భూములని పరిరక్షిస్తాం, ఎటువంటి అపోహలు దీని విషయంలో భూముల విషయంలో అపోహలు వద్దు అని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా లీజ్ అయిపోయిన తర్వాత ప్రహరీ కూడా నిర్మించి ఆలయానికి భూముల ద్వారా ఆదాయం వచ్చే విధంగా కూడా చర్యలు కూడా చేపడతామని కూడా కొల్లు రవీంద్ర కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్కి మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఆయన కూడా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులు అయితే నిన్న ఏపీ హైకోర్టు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ ఎటువంటి వాణిజ్యపరమైన పనులు చేపట్టొద్దు, గతంలో ఉన్న విధంగా యథాతథ స్థితిని కొనసాగించాలనే విషయాన్ని కూడా ఆదేశిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. దీని మీద ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి హైకోర్టు డివిజన్ బెంచ్కి వైబ్రెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అయితే ఇవాళ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దీని మీద ఎటువంటి ఆదేశాలు వస్తాయో దానికి అనుగుణంగా అయితే ఇక్కడ పనులు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.